టీమిండియా అస్సలు సిసలైన హీరో ఎవరు? కోహ్లీ కాదు, రోహిత్ కాదు, గిల్ కూడా కాదు. టీమిండియాను భవిష్యత్తులో ఏలబోయే ప్లేయర్ ఎవరో నేను మీకు చెప్పబోతున్నా. చివరి వరకు ఈ వీడియోను చూడండి. అప్పుడెప్పుడో యువరాజ్ క్యాన్సర్ బారిన పడి టీంకు దూరమైన నాటి నుండి జట్టులో ఓ లోటు ఏర్పడింది. అదే నెంబర్ 4లో నిలకడగా ఆడే ప్లేయర్ లేకపోవడం. వన్డేలో నెంబర్ 4 పొజిషన్ చాలా కీలకం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన స్థానం అది. ఈ స్థానంలో ఓ ఆటగాడిని భర్తీ చేసేందుకు బీసీసీఐ ఎంతో మంది ప్లేయర్లను మార్చింది. కానీ ఒక్క అంబటి రాయుడు మినహా ఎవ్వరూ కూడా యువరాజ్ లెవెల్లో ఆడలేకపోయారు. కానీ కారణాలేంటో ఇప్పటికీ మిస్టరీగానే. కానీ 2019 వరల్డ్ కప్కు ముందు రాయుడిని అనూహ్యంగా తప్పించారు. అలా మళ్ళీ నెంబర్ 4 స్థానానికి దిక్కు లేకుండా పోయింది. కానీ ఇన్నాళ్లకి ఆ లోటు తీరిందనే చెప్పాలి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రేయస్ అయ్యర్ నిజంగా యువరాజ్ స్థాయిలో రిలయబుల్గా ఆడుతున్నాడు. సవాలు విసురుతున్న దుబాయ్ వికెట్లపై ప్రత్యర్థి స్పిన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ మిడిల్ ఆర్డర్లో మన జట్టుకు వెన్నెముకగా మారాడు. టాప్ ఆర్డర్ తడబడిన ప్రతిసారి నేనున్నారని ముందుకొస్తున్నాడు అయ్యర్. ఓ ఎండ్లో అయ్యర్ అందిస్తున్న అద్భుతమైన సహకారంతోనే విరాట్ కోహ్లీ సహా మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారనడంలో సందేహం లేదు. వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తూ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ప్రస్తుతం జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా మారాడు. ఎంత ప్రశాంతంగా ఆడితే అంత మెరుగైన ఫలితం లభిస్తుందని చెప్పేందుకు శ్రేయస్ అయ్యర్ ఉదాహరణ. ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ బౌలింగ్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో శ్రేయస్ 2వ స్థానంలో ఉన్నాడు. తను క్రీజులోకి వచ్చే సమయానికే స్పిన్నర్లు రంగప్రవేశం చేస్తున్నారు. బంతి పాతబడుతోంది. ఫీల్డింగ్ బౌండరీ లైన్ వరకు విస్తరిస్తోంది. అయినా సరే అతను తొలి బంతి నుండే ఎంతో ఏకాగ్రత కనబరుస్తూ ఉన్నాడు. ఓపిగ్గా క్రీజులో నిలుస్తున్నాడు. చెత్త బంతి వచ్చే వరకు వేచి చూస్తున్నాడు. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. ఒక రకంగా ఈ టోర్నీలో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు అయ్యర్. పాక్తో మ్యాచ్లో కోహ్లీతో కలిసి చేజింగ్ను ముందుకు నడిపించిన అయ్యర్ క్రీజులో నిలదొక్కున్న తరువాత భారీ షాట్లతో ఆటను ఏకపక్షం చేశాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడినప్పుడు కూడా కోహ్లీతో కలిసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 75 బంతుల్లో తన కెరీర్లో స్లోయెస్ట్ 50 చేశాడు. ఎందుకంటే పరిస్థితి అలా ఆడేలా చేసింది. నిజానికి ఎంతో ప్రతిభ ఉన్న నిలకడలేమి కారణంగా ఆరంభంలో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్ 2019 వరల్డ్ కప్ నుండి అద్భుతంగా ఆడుతున్నాడు. 2019 నుండి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కు వచ్చి 2500 అంతకంటే ఎక్కువ రన్స్ చేసిన 6 బ్యాటర్లలో శ్రేయస్ ఒకడు. ఇక 2022 ఫిబ్రవరి నుండి అతను గోల్డెన్ ఫేజ్లో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో గొప్పగా ఆడుతూ మిగతా బ్యాటర్లకు రిస్క్ తగ్గించి వాళ్లు భారీ స్కోర్లు చేయడంలో సహాయం చేస్తున్నాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ తన మార్కు హిట్టింగ్తో ఈ పని చేస్తే మిడిల్లో అయ్యర్ ఈ బాధ్యత తీసుకుంటున్నాడు. రోహిత్ అయ్యర్ చూపెట్టే ఇంపాక్ట్స్ గిల్, కోహ్లీ, రాహుల్ స్వేచ్ఛగా ఆడేలా చేస్తున్నాయి. అంటే ఏమాత్రం స్వార్థం లేని బ్యాటింగ్ ఈ ఇద్దరిది. మొత్తానికి శ్రేయస్ అత్యంత నమ్మకమైన నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకోవడంతో ఇండియా టాప్ 5 బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా మారింది. ఇది ఇలానే కొనసాగితే యువరాజ్ స్థానం భర్తీ అయినట్టే.